టూరిజం పర్పస్లో ఏపీ ర్యాంక్ ఎంత, ఏపీలో ఏ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎంత, సో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే మన ఏపీలో టూరిజం డెవలప్ అవుతుంది, సో ఇలాంటి పాయింట్స్ మొత్తం కవర్ చేసుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు వర్త్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోని 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఏరియా వైజ్ అండ్ 10th లార్జెస్ట్ స్టేట్ ఇన్ పాపులేషన్ వైజ్. టాప్ 10లో మనం ఏరియా వైజ్ ఉన్నాము, పాపులేషన్ వైజ్ ఉన్నాము. సో అలా కంపేర్ చేసుకుంటే టూరిజంలో మనం ఎన్నో స్థానంలో ఉన్నాము. సో రీసెంట్గా రిలీజ్ అయిన సర్వే అంటే 2023-24 సర్వే ప్రకారం మన ఇండియాలోనే టూరిజం పర్పస్ పరంగా అంటే ఫుట్ ఫాల్స్ అంటే ఎక్కువ మంది విజిట్ చేసిన ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్ అయితే తమిళనాడు అయితే ఉంది. సో థర్డ్ ప్లేస్ మన ఏపీ ఉందన్నమాట. ఇది ఓన్లీ డొమెస్టిక్ టూరిజం పర్పస్ అంటే ఇండియాలోని ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కానీ వేరే స్టేట్ నుంచి వచ్చి టూరిజం విజిట్ చేసే పర్పస్లో ఏపీ వచ్చి 3వ స్థానం ఉంది. సో ఇది మనకు చెప్పుకోదగ్గ విషయం ఉంటుంది. కానీ ఉన్న ఈ మొత్తం ఇంత పెద్ద ప్లేస్లో ఓన్లీ ఒక ప్లేస్ వల్లే మనకి ఆ థర్డ్ ర్యాంక్ వచ్చిందంటే మీరు నమ్మగలరా? తిరుపతిలోని లార్డ్ వెంకటేశ్వర స్వామి గుడి వల్ల మాత్రమే మన ఏపీ థర్డ్ ప్లేస్లో ఉంది ఫుట్ ఫాల్స్లో. అంటే సుమారుగా 20 లక్షల మంది అంటే పర్ డే యావరేజ్గా 60,000 మంది అంటే ఆ వితౌట్ సీజన్తో సంబంధం లేకుండా యావరేజ్గా 60,000 మంది తిరుపతిని దర్శించుకుంటున్నారు. సో అలా చూసుకుంటే మన ఏపీ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఉంది ఫుట్బాల్ పరంగా. అంటే ఓన్లీ తిరుపతి ఒక్కటి ఉంటే మనం ఈ రికార్డ్ క్రియేట్ చేయగలిగితే సో మనం ఈ స్టేట్ని ఎంత టూరిజం పర్పస్గా డెవలప్ చేసుకుంటే ఇంకెన్ని మనం రికార్డ్స్ క్రియేట్ చేయవచ్చు కంప్లీట్గా వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక డివోషనల్ ప్లేసెస్ అంటే పుణ్యక్షేత్రాలు, డివోషనల్ ప్లేసెస్ అంటే పుణ్యక్షేత్రాలు. సో మన ఏపీలో మొత్తం చాలా వరకు కూడా డివోషనల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అనమాట. అంటే మన ఇండియాతో ఒక్కో ప్లేస్లో 1-2 మాత్రం ఫేమస్ అయితే మన ఏపీలో చాలా ప్లేసెస్ మాత్రం డివోషనల్ ప్లేసెస్కి ఫేమస్ అనమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ తిరుపతి, అలానే శ్రీకాళహస్తి, యాగంటి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, మంగళగిరి, లేపాక్షి, మంత్రాలయం. సో ఇవి మేజర్, ఇంకా ఉన్నాయి మేజర్ చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఈ డివోషనల్ ప్లేసెస్ ఉండడం వల్ల మన ఏపీకి అనేది టూరిజం పర్పస్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అయింది అనమాట. అంటే ఈ ఫుట్ ఫాల్స్ అనేది తేగలిగింది మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చి డివోషనల్ ప్లేసెస్ వల్లే మనకి ఉంది. సో అసలు మన ఏపీలో ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఎండో డిపార్ట్మెంట్ కిందకైతే వస్తాయి అనమాట. సో వీటి వరకు ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అంటే నేను సెర్చ్ చేసిన డేటా ప్రకారం టెంపుల్స్ని ఇంకా బాగా డెవలప్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఒక తిరుపతి లేదా ఒక విజయవాడ, ఒక మంగళగిరి ఇంతవరకే డెవలప్ చేస్తే టూరిజం పర్పస్ అనేది ఇంకా డెవలప్ అవ్వనట్టు. ఏపీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అనమాట. సో ప్రతి టెంపుల్ కూడా దగ్గరుండి టేక్ కేర్ చేయగలిగితే మాత్రం హైయెస్ట్ అంటే ఇండియాలో ఏదైతే మనం ఇప్పుడు దాకా చెప్పుకునే ఆ నార్త్ సైడ్లో ఉన్నాయో అవన్నిటిని బీట్అవుట్ చేసే కెపాసిటీ మన ఏపీకి అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ కాంపిటీషన్ అని కాదు, ఉన్న రిసోర్సెస్ని జాగ్రత్తగా వాడుకుంటే అది ఫుట్ ఫాల్స్ మనం తెప్పేయగలిగితే సో అది మన స్టేట్కే బెనిఫిట్ అవుతుంది. అండ్ ఎకనామికల్గా కూడా టూరిజం పర్పస్గా ఎకనామికల్గా మనం చాలా గ్రోత్ అవుతాం అనమాట. సో ఒక టెంపుల్ అక్కడ రెనోవేషన్ అయ్యి అక్కడ బాగా డెవలప్ అయ్యి భక్తులైతే వస్తూ ఉంటే అక్కడ నియర్ బై ఉన్న ఫ్యామిలీస్ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్రత్యేకంగా గవర్నమెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయవసరం లేదు. సో ఎప్పుడైతే ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఆ టెంపుల్ నియర్ బై ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో ప్రెసెంట్ ఉన్న టెంపుల్స్ని ఇంకొంచెం అప్డేట్ చేస్తూ ఇంకొంచెం భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ మీరు అరేంజ్ చేయగలిగితే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మన ఏపీ డివోషనల్ పరంగా టాప్ ప్లేస్లో ఉండటం మాత్రం గ్యారంటీ. సో నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ ఎవరైనా కానీ ఈ డెసిషన్ తీసుకుంటే డివోషనల్ పరంగా చాలా డెవలప్ అవుతుంది మన ఏపీ. సో నెక్స్ట్ వచ్చేసరికి బీచెస్. సో బీచెస్ వచ్చేసరికి ఇండియాలోనే 2nd లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న ఏకైక స్టేట్ మనది. సో 971 కిలోమీటర్స్ లాంగెస్ట్ మనకి బీచ్ లైన్ ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చి గుజరాత్ ఉంది 1024, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏపీ అనమాట. అంటే 971 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ అయితే మనకు ఉంది. సో అంత కోస్టల్ లైన్ పెట్టుకొని కూడా మన ఏపీ బీచెస్లో చాలా బీచెస్ ఉన్నా కూడా మేజర్ బీచెస్ మనకి 3-4 చేతి మీద ఏళ్ళ మీద లెక్కేసుకునే బీచెస్ ఉన్నాయి డెవలప్ అయినాయి. కానీ రిమైనింగ్ ఏ బీచెస్ అయితే డెవలప్ అవ్వలేదు. అవి ఫస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. ఒక 32 కిలోమీటర్స్ ఎంటైర్ స్టేట్ 32 కిలోమీటర్స్ ఉన్న గోవా టూరిజం మీద 90% ఆఫ్ జీడిపి తీయగలితే
మనకి 971 కిలోమీటర్స్ ఉన్న ఏపీ ఇంకెంత జీడిపి తీయగలగాలి? సో ఒక టూరిజమేనే అక్కడ టూరిజమేనే ఆ స్టేట్ ఎకానమీ డిసైడ్ చేస్తుంది. మన స్టేట్కి ఎకానమీ చాలా రిసోర్స్ ఉన్నప్పటికీ కూడా టూరిజం అయినా ఈ కోస్టల్ లైన్ యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది. అది ఎకనామిక్గా కానీ మోర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ బాగా దొరుకుతుంది, ఇండస్ట్రియల్స్ పరంగా బాగా దొరుకుతుంది అనమాట. సో మేజర్ బీచెస్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. మనం ఆ ఋషికొండ బీచ్, ఆర్కే బీచ్, ఎర్రాడ బీచ్, మచిలీపట్నం బీచ్, సూర్యలంక బీచ్, చీరాల బీచ్, కొత్తపట్నం, మైపాడు, ఉప్పాడ. సో ఇవన్నీ మేజర్ బీచెస్ అనమాట. ఇంకా మైనర్ బీచెస్, సెమీ మైనర్ బీచెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన బీచెస్ చాలా మేజర్ బీచెస్ అనమాట. దీనిలో మనకి మెయిన్ డెవలప్మెంట్ జరిగిన బీచెస్ ఏంటి అంటే ఓన్లీ మనకి వైజాగ్ రీజియన్ లో ఏదైతే ఉందో ఆర్కే బీచ్ కానీ ఋషికొండ బీచ్, ఈ రెండు బీచెస్ కొంచెం మోడిఫికేషన్ అయితే జరిగినాయి. సో టూరిజం అట్రాక్షన్ పరంగా ఈ 2 బీచెస్ కే ఎక్కువ ఓట్ షేర్ అయితే ఉందన్నమాట. సో రిమైనింగ్ స్ట్రెచెస్ లో కూడా డెవలప్ చేసుకుంటే అయితే చాలా మంచి రిజల్ట్ అయితే మనం టూరిజంలో తేగలం. ఒక 32 కిలోమీటర్స్ ఉన్న గోవా, అందరూ మనం గోవా ఇలాంటి డ్రీమ్ డెస్టినేషన్ పెట్టుకుంటారనమాట. మన సౌత్ సైడ్ ఎస్పెషల్లీ నార్త్ కానీ అలానే ఫారినర్స్ కానీ గోవా ప్రిఫర్ చేస్తారు. ఒక 32 కిలోమీటర్స్ ఉన్న గోవానే అంత ప్రిఫర్ చేయగలిగితే మనకి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి మనకి. సో మనకి హైవే పక్కనే, హైవే అమ్మంటే కోస్టల్ లైన్ ఉంది అనమాట. కలకత్తా టు చెన్నై హైవే అమ్మంటే కోస్టల్ లైన్ ఉంది. సో మనం డెవలప్ చేయగలే కెపాసిటీ అంటే ఒక గోవా లాగా మనం చేయాలి అనుకుంటే సో బాపట్ల, సూర్యలంక అండ్ చీరాల, వాడరేవు ఈ స్ట్రెచ్ అయితే ఉందో ఈ స్ట్రెచ్ని గవర్నమెంట్ కానీ కరెక్ట్గా వాడుకోగలిగితే ఈ యొక్క 18 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుందన్నమాట. సో ఈ 18 కిలోమీటర్ స్ట్రెచ్ని గవర్నమెంట్ కానీ వాడుకోగలిగితే బిగ్గెస్ట్ అసెట్ అవుతుంది మనకి. అంటే ఈ బీచెస్లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలిగే ప్లేసెస్ ఏది ఉందంటే ఈ వాడరేవు టు ఈ సూర్యలంక బిట్వీన్. సో ఇప్పటికీ ఈ చీరాలలో ఉన్న రామాపురం కానీ వాడరేవు కానీ రిసార్ట్స్తో మినీ గోవా లాగా ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా చాలా ఫెసిలిటీస్ అయితే అక్కడికి రావాలి. సో సూర్యలంకలో మన ఏపీకి సంబంధించిన బీచ్ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నప్పటికీ కూడా టూరిజం పరంగా చాలా తక్కువగానే ఉన్నాయి. మనకి బీచెస్ అంటే టూరిజం అంటే ఓన్లీ మనకి వైజాగ్ ఒకటే ఉంది ప్రెసెంట్. అది ఆర్కే బీచ్ అవ్వచ్చు, ఋషికొండ బీచ్ అవ్వచ్చు. దీన్ని కొంచెం డిజిటలైజేషన్ చేసుకుంటూ అంటే ఫారినర్స్ ని మోర్ అట్రాక్ట్ చేయగలిగి ప్రతి ఒక్కరూ అక్కడ రాగలిగే ఎఫర్డబుల్ ప్రైజెస్ గవర్నమెంట్ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ది బెస్ట్ బీచెస్ అవుతుంది అనమాట. ఆ బీచ్ కూడా చాలా సురక్షమైన బీచ్ అనమాట వైజాగ్ బీచ్ అనేది. సో అక్కడ లోకల్ వాళ్ళకి మీరు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ ని డెవలప్ చేయగలిగితే మీరు ఇండైరెక్ట్ గా కొత్తగా మీరు ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బీచెస్ మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో డెవలప్మెంట్ అనేది ఫస్ట్ మీరు ఆ బీచెస్ మీద పెడితే ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి అవే క్రియేట్ అవుతుంటాయి, కొత్త కొత్త బిజినెసెస్ వస్తుంటాయి, కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చి అక్కడ షాప్స్ పెట్టుకుంటాయి. సో ఇండైరెక్ట్ గా వాళ్ళకి జాబ్స్ వస్తుంటాయి అనమాట. సో నా ఉద్దేశంలో అయితే మాత్రం ఈ కోస్టల్ లైన్ ని ఏ గవర్నమెంట్ కూడా పర్ఫెక్ట్ గా టూరిజం పర్పస్ అయితే వాడుకోలేదు. దీని ఓన్లీ ఒక బిజినెస్ లాగే చూసింది తప్ప పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం ప్లస్ పోర్ట్స్ అనేవి కావాలి. బట్ దాంతోపాటు కొన్ని బీచెస్ని, కొన్ని ప్రశాంతమైన బీచెస్ని టూరిజం పర్పస్గా డెవలప్ చేయగలిగితే మీరు ఫినాన్షియల్గా స్టేట్కి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. మీరు ఇప్పుడు చేసే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఫినాన్షియల్గా మీకు టూరిజం పర్పస్లో హైలీ రిటర్న్స్ తేగలిగే ఈ బీచెస్ అన్నమాట. ఇవన్నీ ఒకటి చీరాల బాపట్ల స్ట్రెచ్ ఒకటి, నెల్లూరు మైపాడు బీచ్ ఒకటి, ఒంగోలు కొత్తపట్నం బీచ్ ఒకటి. సో ఇవన్నీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ది బెస్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం గోవా అనుకుంటాం బీచెస్ అంటే, దాన్ని తనగలిగే బీచెస్ మన ఏపీలో అయితే ఉన్నాయి. ప్రాపర్ డెవలప్మెంట్ అయితే లేదు. అది కానీ చేయగలిగితే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ది బెస్ట్ అయితే అవుతుంది అనమాట. సో మీకు దీనిలో ఫేవరెట్ బీచ్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టూరిజంలో మన ఏపీ సిచ్యువేషన్ అయితే ఇది. సో మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో దీనిలో మీకు బెస్ట్ మీకు అనిపించిన ట్రావెలింగ్ పరంగా, టూరిజం పరంగా ఎక్కువ రెవెన్యూ తేగలిగే డిస్టిక్ ఏదైతే ఉందో అని మీరు అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఇంకేదైనా పాయింట్ అయితే మిస్ అయ్యగలిగితే మీరు కమెంట్ చేయండి. కంపల్సరీ దాని నెక్స్ట్ వీడియోలోనే దాన్ని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ గైస్, బై.